హాయ్ అండి. నేను చెప్పాను కదా, ఆరకాకర విత్తనాలతో నేను మొక్కలు పెంచానని. ఇప్పుడు సీజన్ అండి, ఇంకా అయిపోతుంది. ఆరకాకర ఇప్పుడే పండినవి మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో కనిపిస్తున్నాయి. నేను ఇంకా తెచ్చి వేస్తున్నానండి. ఎందుకంటే మాకు అక్కడ సైట్ ఉందండి. అక్కడ పక్కన విలేజ్లో ఒక సైట్ ఉంది, అక్కడ వేద్దామని. దుంపలు వస్తే పనికొస్తాయని నేను నాటుకోవటానికి ఇంకా ఇప్పుడే ప్లాన్ చేసుకుంటానండి. నెక్స్ట్ ఇయర్కి మనం దుంపలు కావాలి అనుకున్న వారెవరైనా కూడా ఇప్పుడు విత్తనాలు నాటుకోండి. మళ్ళీ ఆరకాకర మనకి దొరకవండి, సీజన్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడే మీరు మార్కెట్లో చూడండి. మార్కెట్లో పండువి ఉంటే ఒక 2-3 అడిగితే ఊరికనే ఇస్తారు వాళ్ళు. ఆ విత్తనాలు ఎండబెట్టకున్నా కూడా ఇలా వేసినా కూడా మట్టిలో వేసి లోపలికి నొక్కేసి వాటర్ వేయటమే అండి. ఏం లేదు, పెద్ద సింపుల్. వీటికి పెద్ద కేరింగ్ కూడా అక్కర్లేదు. వీటిని మర్చిపోవటమే మనం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వర్షాలప్పుడు మొక్కలు వస్తాయి. అప్పటి వరకు ఇవి మొక్కలు రావు, ఇప్పుడు మొలవు ఇవి. ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఇవి అలాగే ఉంటాయి. మనం నాటేసి ఉంచితే లోపలే మొక్కలు తయారవుతాయి, దుంపల్లాగా తయారవుతాయి. అలా అనమాట. నేను ఇప్పుడే సీజన్లో నాటేస్తానండి. సీజన్లో వచ్చినప్పుడే వాటిని నాటేస్తాను. అవి మొక్కల్లాగా అయినా కూడా మనకిప్పుడు మళ్ళీ ఎండిపోతాయి. మొక్కలు ఎండిపోయి లోపల దుంపల్లాగా అవుతాయి. చామ దుంపల్లాగానే లోపల తయారవుతాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మొలకెత్తుతాయండి. కొన్ని 2 కాయలేమో ఎండబెడుతున్నాను. ఎండబెట్టి కూడా ఉంచుకోవచ్చు మనకి నచ్చినప్పుడు. ఇప్పుడు తప్పిస్తే మళ్ళీ రావన్నమాట ఇవి. ఆరకాకర మనకి కావాలన్నా మళ్ళీ మధ్యలో దొరకవు. మంచి రకం చూసి, మంచి క్వాలిటీ చూసి పండ్లు మనం తెచ్చుకొని, పండుగ ఉన్న కాయలు తెచ్చుకొని ఎండబెట్టి కూడా విత్తనాలు మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు నాటుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు కొందరు రైతులు కూడా ఇలాగే విత్తనాల ద్వారా కూడా వ్యవసాయం చేస్తున్నారు, పండిస్తున్నారు ఆరకాకర. తర్వాత ఏ మొక్కలు వచ్చినా కూడా మనకి తర్వాత తెలుస్తుంది. మేల్ ఫీమేల్ అని తర్వాత పువ్వులు వచ్చాక మొక్కలకి వాటిని బట్టి మనం ఉంచుకోవాలో, ఎన్ని ఉంచాలో, తీసేయాలో తర్వాత చూడవచ్చు అనమాట. అదే సంగతి అండి. నేనైతే ఇలా నాటుకున్నానండి. ఇదివరకు కూడా నాటుకున్నాను. అందుకే మీకు ఒక విషయం చెప్దామని వీడియో చేశానండి. మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కొనాల్సిన అవసరం లేదు. బల్బ్స్ బయట వందలు పెడుతున్నారు రేటు. చాలా రేటు పెట్టి ఎందుకండి కొనటము? ఎక్కువ ఖర్చు చేయకూడదు గార్డెన్ గురించి. ఏదో అలా మనం ఇలా ట్రై చేస్తే ఇందులో నష్టం ఏముంది చెప్పండి? కష్టపడేది కూడా లేదు. కుండీలో వేసి మర్చిపోవటమే, అంతే. బై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.